అందరికీ నమస్కారం అండి. నేను ఈ సినిమాల మీద వీడియోలు చేస్తున్నాను. మీరందరూ కూడా చక్కగా ప్రోత్సహిస్తున్నారు. ముఖ్యంగా పాత సినిమాల మీద వీడియోలు చేయటం మీరు గమనించే ఉంటారు. ఎందుకు మనకి టీవీలో వస్తున్నాయి, మనం చూసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు. అలా కాకుండా మరి ఏ సినిమా చూడాలి అనేది కూడా మనకు ఒక ఐడియా రావాలంటే కొన్ని పాత సినిమాలు అవి మనకి ఒక చరిత్ర, అంటే మూకీల టైం నుంచి మూకీలకి టాకీలకి డిఫరెన్స్ తెలవాలి. అది మన పిల్లలకు కానీ మన వాళ్ళకి కానీ మన వాళ్ళకి కానీ మనం చెప్పాలి. గొప్ప గొప్ప సినిమాల గురించి మనం చెప్పాలి. మరి కానీ అప్పుడు సినిమాలు 3 గంటలు ఉండేవి, ఇప్పుడు 2 గంటల్లోకి వచ్చేసినాయి అనుకోండి. కానీ అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు సినిమానే ప్రధానమైన ఎంటర్టైన్మెంట్. మనకి ఎన్నో మారినాయి. ల్యాండ్ ఫోన్ నుంచి ఈ ఫీచర్ ఫోన్కి వచ్చాం, ఫీచర్ ఫోన్ నుంచి సెల్ ఫోన్కి వచ్చాం, ఇంకా ఐఫోన్కి వచ్చేసాం, ఇంకా చాలా రకాల వస్తాయి. ఇప్పుడు ఏఐ కూడా మనకి చాలా హెల్ప్ చేస్తుంది, గూగుల్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది, అన్నీ ఉంటాయి. కానీ మరి ఇప్పుడు పిల్లలకి టెక్స్ట్ పుస్తకాలు ఇచ్చేసేసి మీరు చదివేసుకోండి అంటే టీచర్స్ అవసరం ఏమీ లేదు. అంటే మనం కొంచెం దాంట్లో ఇంపార్టెంట్ ఏంటో మనం బయటకు తీసి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. ఆ విధంగానే మంచి మంచి సినిమాల గురించి కొన్ని తరాల వాళ్ళకి అసలు తెలియదు. కానీ ఆ రోజు పెద్ద టెక్నిక్స్ లేకుండానే ఏదో ఒక కెమెరా తోటి, అందుబాటులో ఉన్న లైటింగ్ తోటి, స్టూడియోస్లోనే శారదా స్టూడియో అని, వాహిని స్టూడియో అని, విజయ స్టూడియో అని, జెమినీ స్టూడియో అని, ఇలాగా వాటిల్లోనే తీసి తర్వాత ఎప్పటికో అవుట్డోర్లో కొన్ని తీయటం జరిగేది. అది కూడా మెడ్రాస్ దాటి బయటకు వచ్చేవారు కాదు. కాబట్టి ఆ రోజుల్లో మనల్ని ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక లోకానికి తీసుకెళ్ళిపోయే సినిమాలు ఆ రోజుల్లోనే వాళ్ళు డైరెక్టర్స్ కానీ యాక్టర్స్ కానీ మనకు చేశారు. ఆ సాంకేతిక వర్గాన్ని కానీ ఆ నటీనటులు కానీ మనం తర్వాత తరాల వాళ్ళకి కనుక తెలియచేయాలి అని అంటే మరి వాళ్ళకి సూక్ష్మంలో మోక్షం. నాకు 6-7 నిమిషాల కంటే టైం ఉండదు. ఈ వీడియోలు చూసిన వాళ్ళు చాలామంది మంచి మంచి కామెంట్స్ పెట్టారు. కొంతమంది అయితే ఇది ముష్టి సినిమా అని కూడా అన్నారు. అంటే అది వాళ్ళ దృష్టిలో అది అలా అవ్వచ్చు. కానీ ఒక ఆయన అయితే మీరేంటంటే పిల్లలకు పాఠాలు చెప్పినట్టు చెప్పేస్తున్నారు అని చెప్పి కూడా నన్ను మందలించారు. అయితే ఏంటంటే ఒక 6-7 నిమిషాల్లోనే నేను 3 గంటల సినిమాని నేను చెప్పాలి, సినిమాని పరిచయం చేయాలి, దాంట్లో సాంకేతిక వర్గం చెప్పాలి, దాని కథాంశం చెప్పాలి, దాంట్లో ఉండే పాటలు చెప్పాలి, ఇంకా ఏమైనా విశేషాలు ఉంటే కనుక అవార్డులు తీసుకున్నా, ఇంకా ఏమైనా బహుమతులు తీసుకున్నా, ఫిల్మ్ఫేర్ అవార్డులు తీసుకున్నా వాటి గురించి కూడా చెప్పాలి. ఇప్పుడు పాతాళ భైరవి లాంటి దాంట్లో మంచి మంచి డైలాగ్స్ ఉంటాయి, ఆ డైలాగ్స్ చెప్పాలి. ఇప్పుడు మాయాబజార్ నేను ఒక్క వీడియోలో చేద్దాం అనుకున్నాను, 5 వీడియోలు అయింది. ఎందుకంటే తప్పదు, ఆ చరిత్రని మనం వదిలేయకూడదు. ఆ చరిత్రని చూసినా చూడకపోయినా సరే ఒక యూట్యూబ్లో భద్రపరిస్తే ఇప్పటికప్పుడు ఎవరో ఒకళ్ళు చూస్తారు. అవి మన కెమెరా పనితనం, దర్శకుల పనితనం, ఆ బ్లాక్ అండ్ వైట్లో, ఆ మాయాబజార్లో ఆ జిమ్మిక్స్, ఆ ఘటోద్గజుడి యొక్క అది వివాహ భోజనం పాటలో తినే అలాగా ఆ కెమెరా ట్రిక్స్ ఇవన్నీ అప్పుడే చేశారంటే మన చాలా ఆశ్చర్యపోతారు. అటువంటివి చాలా ఉన్నాయి. అప్పుడు సినిమాకి వెళ్ళటం అంటే గగనం, సంవత్సరానికి ఒక సినిమా చూసేవాళ్ళం. చాలా మంది ఒక సినిమా చూసి వచ్చి కథలు చెబితే అవి వినేవాళ్ళం. అది విని మళ్ళీ మాకు తోచిన దాంట్లో మళ్ళీ కొంచెం పెంచో తగ్గించో మళ్ళీ ఇంకొకరికి చెప్పేవాళ్ళం. అలాగా మౌత్ టు మౌత్ చెప్పుకునే వాళ్ళం. కానీ సినిమా చూసే భాగ్యం ఎప్పటికో కానీ కలిగేది కాదు. ఎప్పుడో నడిచి వెళ్ళడం, లేకపోతే ఒంటెత్తు బండి మీద వెళ్ళడం, ఆ టూరింగ్ టాకీస్లోకి వెళ్ళి ఆ నేల మీద, నేల అంటే నేల, బెంచి అంటే బెంచి, కుర్చీ అంటే కుర్చీ, అలా కూర్చొని చూసేవాళ్ళం. అయినా సరే ఆ సినిమాలో లీనమైపోయి వాళ్ళు చేసేటువంటి అద్భుతాలకి మైమర్చిపోయి మళ్ళీ సినిమా చూసే వరకు ఆ సినిమానే చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. అంటే మేమే 100 రోజులు ఆడిచ్చేసేవాళ్ళం. మీకు కూడా బాల్య స్మృతులు గుర్తొస్తూ ఉంటాయి. మీరు కూడా మీ బాల్య స్మృతులు ఏమైనా ఉన్నా, ఇంకా మంచి మంచి సినిమాల గురించి ఈ సినిమా చేస్తే బాగుండు ఈయన అని అనిపించిందా మీరు మీ అభిప్రాయం తెలియజేస్తే అవి కూడా నేను వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను.
ఇక్కడ ఏంటంటే నా ఉద్దేశం ఒకటే, వాటిని చరిత్రను మనం భద్రపరచుకోవాలి, దాన్ని చక్కగా తర్వాత తరాల వారికి తెలియజేయాలి. ఇప్పుడు కాకపోతే చరిత్ర పునరావృతం అవుతూ ఉంటది, తర్వాత మళ్ళీ మనం చూస్తాం. మరి ఎన్టీ రామారావు, కాంతారావు, నాగేశ్వరరావు, రాజనాల, గుమ్మడి ఇటువంటి నటుల గురించి, అలాగే సావిత్రి గారు, జమున, మరి నిన్నగాక మొన్న చనిపోయినటువంటి ఇప్పుడు తరానికి తెలిసినటువంటి కోట శ్రీనివాసరావు, పాత తరపులో అందాల నటి అయినటువంటి బి సరోజాదేవి గారి గురించి, వాళ్ళ నటన గురించి ఎంత చక్కగా తీసేవాళ్ళు, ఎంత హాయిగా ఉండేది. అంటే ఇప్పుడు సినిమాలు ఇప్పటి జనరేషన్ సరిపోతాయి, అప్పటి సినిమాలు దాదాపు అన్ని జనరేషన్స్ చూడవలసినటువంటి, మనం భద్రపరుచుకోవలసినటువంటి సినిమాలు. అప్పుడు అదే ఒకటే ఎంటర్టైన్మెంట్. రెండో ఎంటర్టైన్మెంట్ ఏంటంటే నవలు చదువుకోవటం. ఆ నవలలు కూడా సీరియల్ కింద వచ్చేవి, వాటి కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు టీవీ సీరియల్స్ లాగా అప్పుడు నవల సీరియల్స్ ఆంధ్రపత్రికలో, ఆంధ్రప్రభలో వచ్చేవి. అలాగే అవన్నీ కూడా కొన్ని సినిమాలుగా తీయటం జరిగింది. అయినా సరే మళ్ళీ చక్కగా ఎలా తీసారో చూద్దామని చెప్పేసి మళ్ళీ ఆ సినిమా చూడటం జరిగింది. అలాగే అప్పటి తరాలు ఎవరన్నా నేను చేసిన వీడియోలు చూస్తే మళ్ళీ ఒకసారి అవన్నీ బాల్య స్మృతులు కానీ, వాళ్ళు యవనంలో ఉన్నప్పుడు కానీ, పెళ్ళైనప్పుడు ఏ సినిమా చూశారు, తర్వాత పిల్లలు చిన్నప్పుడుగా ఉన్నప్పుడు ఏ సినిమాలు చూశారు, వాళ్ళకి ఏం సినిమాలు చూపించారు, ఇవన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకుంటారు. మన దీనివల్ల ఎంటర్టైన్మెంటే కానీ నేను కూడా ఇచ్చేది ఇంకా వేరే ఏం కాదు. అంచేత మరి నన్ను ఆదరిస్తున్న అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లేలిస్ట్లో ఈ సినిమాలన్నీ ఒకేసారి చూడొచ్చు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.